ఈజీ మెథడ్లో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేయండి. సో మనకి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మనకు సరిపడంత పిండి తీసుకొని పాలుతో కానీ లేదా నీళ్ళతో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు సాఫ్ట్గా. మనకి చపాతీ ముద్ద ఎలా ఉంటుంది దానికన్నా సాఫ్ట్గా కలుపుకుంటే కనుక మంచిగా వస్తాయి గులాబ్ జాములు. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఏదైనా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే కనుక మనకి స్పాంజీగా వస్తుంది ఆ ముద్ద అనేది. సో మన చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని మనకి సరిపడేంత ఆయిల్ తీసుకుంటే సో వాటిని బాగా హీట్ అయ్యాక సో మనం ఏదైతే మిక్స్ చేసుకున్న బాల్స్లని ఆయిల్లో డీప్ ఫ్రై చేసాక ఓ 2-3 ఇలాచీ పౌడర్ని షుగర్ సిరప్లో వేసుకుంటే కనుక ఇంకా టేస్టీగా బాగుంటుంది. సో నేను సారీ అండి, షుగర్ సిరప్ క్లిప్ అనేది పోయిందండి. ఏం లేదండి, 1 కప్పు పిండికి 2 కప్పులు షుగర్ అయితే సరిపోద్ది. సో మీకు కూడా ఎలాంటి టేస్టీ గులాబ్ జామ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరో వంటకతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.